ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, సూపర్, ఆసమ్ మూవీ బ్రో. తోపు సూపర్. కళ్యాణ్ బాబు ఇట్టు కొట్టాడు. అమన్ మేసన్ తిప్పినట్టు తిప్పాం. పుష్ప 2, పుష్ప 3, పుష్ప 5 కూడా కాదు, ఓజీ అల్టిమేట్ బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్క. ఎలా ఉంది సినిమా? సినిమా అయితే సూపర్, అసలు చాలా బాగుంది. హై బ్లాక్ బస్టర్ రేట్ అసలు. సుజిత్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాడు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఖుషి కూడా చాలదండి, అంత బాగుంది సినిమా. సూపర్. ఫైట్స్ ఎలాగున్నాయి? అదే చెప్తున్నాను. సాంగ్స్ మళ్ళీ సాంగ్స్ వద్దు, ఓన్లీ పవన్ కళ్యాణ్ యాక్షన్, ఫుల్ యాక్షన్. ఓకే. మళ్ళీ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. సూపర్ డూపర్ హిట్. ఎలా ఉంది? ఎలా ఉందండి? బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? బాగుంది. సూపర్ సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా, ఎక్సలెంట్. హరిహర వేర్మల్ తర్వాత మరి హరిహర వేరమల్లు అసలు కాదు, ఓజీ హిట్, ఓజీ హిట్, ఓజీ సూపర్ గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరికి తమన్ మేసన్ తిప్పినట్టు నేను చెప్తున్నా. ఇగో తమన్ మేసన్ తిప్పినట్టు తిప్పాం. దా ఓజీ. ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి? బ్లాక్ బస్టర్, ఎలా ఉంది? సూపర్ సినిమా, సూపర్. ఎలా ఉందండి సినిమా? బాగుందండి. బ్లాక్ బస్టర్ చాలా గట్టిగా ఉంది సినిమా మాత్రం. ఏం నచ్చింది ఈ సినిమాలో? ఏం నచ్చింది మీకు? బాగా ఎలివేషన్స్, మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో కొట్టాడు. ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు పవన్ కళ్యాణ్. మాస్ ఎలివేషన్స్ మొత్తం. తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దొల్ల కొట్టాడు. రావాలి ఇట్టు బొమ్మ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ జాన్ విక్ సినిమా ర్యాంప్ సూపర్. ఎలా ఉందండి సార్? బాగానే ఉంది. ఆసమ్ మూవీ బ్రో. బాగుందన్న, చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్. సినిమా ఎలా ఉంది? తోపు సూపర్. కళ్యాణ్ బాబు ఇట్టు కొట్టాడు. కోత వేర్మల్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓజీ ఎలా అనిపించింది మీకు? హరిహర వేర్మల్ కూడా కాదు, పుష్ప 2, పుష్ప 3, పుష్ప 5 కూడా కాదు, ఓజీ అల్టిమేట్ బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్క. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ కాదు, సినిమాటోగ్రఫీ కాదు, తమనన్న బీజిఎం వేరే లెవెల్. తమనన్న బీజిఎం మాత్రం హైలైట్. సుజిత్ అన్న టేకింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్. బ్లడ్ బాత్, బ్లడ్ బాత్, బ్లడ్ బాత్ అంతే. అదే ఇప్పుడు సినిమా చూసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ సినిమా, సినిమా ఓచకోత సినిమా, ఓచకోత సినిమా బంపర్. యాక్చువల్లీ ఒక డెప్యూటీ సినిమా కన్నా మనకి గ్యాంగ్స్టర్ మూవీ చూపించారు ఇది బాగా, కానీ చాలా బాగా చూపించారు. బట్ చిన్న క్యామియో ప్రభాస్ ఉండుంటే, చిన్న కలిపేటి సావని ఉండుంటే చాలా బాగున్నావు. ఒక 1000 కోట్ల దాకా వచ్చేది, ఇప్పుడు ఒక 500 కోట్లు వస్తుంది. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. ఒక 20 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరు అసలు అలాంటి యాక్షన్ సీన్స్ లో చూడలేదు. ఇంటర్వల్ బ్యాంక్ ఆయన కెరియర్ లో ఇలాంటి ఇంటర్వల్ బ్యాంక్ కూడా లేదు. నేను పక్కా ఎన్టీఆర్ ఫ్యాన్, మీరు చెప్పండి, అంటే సినిమా చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. టైప్ ఆఫ్ రాజమౌళి గారి ఫాదర్ ఒక డైలాగ్ వేశారు, గుర్తుందా? ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చూడడానికే సినిమాలు చాలు అన్న పాయింట్ లో ఆయన ఓపెనింగ్స్ కి వచ్చిన కలెక్షన్ ఏ హీరోకి రాలేదండి. అది ప్రూవ్ చేసింది సినిమా. సినిమా కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? అది జనాలు వచ్చిన వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ అంతే. తెలుగు స్టేట్స్ లో అయితే అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఏ టైప్ ఆఫ్ లో చూపించారు? టోటల్ గా మీకు ఏమనిపించింది? ఈ సినిమా చూసారు కదా, మీకు ఏమనిపించింది? పవర్ స్టార్ అన్నందుకు మీనింగ్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. యాక్చువల్లీ ఓజీ అంటే ఏంటి అనే సబ్జెక్ట్ పై మీరు సినిమాకి వెళ్ళారు కదా, ఏంటి అసలు? ఓజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అండి. ఇంకా పవన్ కళ్యాణ్ కప్ప ఇంకొక మ్యాటర్ లేదు అక్కడ. సుజిత్ దాన్ని ఇంకొద్దిగా ప్లస్ చేశాడు. కటానా అన్న ఐటమ్ ఉంది ఒకటి, ఒక ఫైటింగ్ రిలేటెడ్ది అలాంటిది ఉంది అని తెలియడానికి ఓజీ ఒక యాప్ట్. కటానా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో కూడా బాగోదు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. థ్యాంక్స్ అండి.
సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూపించిన విధంగా సుజిత్ అని బాగా చూపించాడు. చాలా బాగుంది. నిన్నగాక మొన్న హరిహర వీరమల్లు, ఇప్పుడు ఓజీ, అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏ రకంగా అనిపించింది? ఇది గ్యాంగ్స్టర్ మూవీ అండి. హరిహర వీరమల్ అనేది సపరేట్ మూవీ. ఇది ఏదో గ్యాంగ్స్టర్ మూవీ. చాలా బాగా చూపించాడు. సుజిత్ అయితే మాత్రం చాలా చిన్న వయసులో కూడా డైరెక్ట్ గా మాత్రం చాలా బాగా చేశాడు. అంటే ఒకటి తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు ఫ్యాన్ గా? చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా బాగా చూపించారండి. సినిమాలో మాత్రం బీభత్సంగా చూపించారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? రెండు విధాలుగా అటు ఇటు చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యాన్స్ కూడా ఇది వదలకుండా అది చేయడం ఇది చేయడం మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుందండి. కొన్ని సీన్లు అయితే చాలా 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 బాగున్నాయి. ఓకే. ఓన్లీ గూస్ బంప్స్. ఎలా ఉందండి? చాలా బాగుంది సార్ మూవీ. ఎక్సలెంట్. అంటే ఏంటి ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు, ఇప్పుడు ఓజీ, ఎలా దాంతో కంపారిజన్ లేదండి. బెస్ట్ మూవీ అండి. కంప్లీట్ గ్యాంగ్స్టర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఎరగదీసాడు. సూపర్ 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 సూపర్. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? నా సినిమా చంపేశారనా బుర్రపాడ మొత్తం అంతా బాగుంది. నేను వచ్చిన సినిమా ఏం నచ్చింది నా సినిమాయే బాగుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, నా చచ్చిపోతారని అందరూని. నా చాలా బాగుంది. సూపర్. ఫ్యామిలీతో రావచ్చు. ఫ్యామిలీ చూసుకొచ్చింది. దానికి ఇంకో 10 సార్లు వచ్చినా తప్పలేదని ఈ సినిమాకి. సూపర్ సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది భయ్య. నా సూపర్ రోజీ బ్లాక్ బాస్టర్ పక్క. బీజిఎం తమన్ దోల్ తీర్చాడు. పవన్ కళ్యాణ్ లైఫ్ టైం లేదండి మూవీ ఎవడో చూడ్డు. పవన్ కళ్యాణ్ బాబు బాగుంది. సూపర్ హిట్. ఎలా ఉందండి సినిమా? ఫస్ట్ హాఫ్ సూపర్. ఫ్యామిలీతో రావచ్చా ఒకసారి? లేదన్నా, స్టోరీ ఎలా ఉంది? సినిమా బాగుంది. ఆల్ ఓవర్ సినిమా అంతా చాలా బాగుంది. మనం ఎక్కడున్నా ఆడికాడు మొట్టగా తాండం. అలాంటి మ్యూజిక్ ఎవడు ఇవ్వలేడు బాబు, అంత మ్యూజిక్ ఇచ్చాడు తమను. బాగుందన్న సినిమా. బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ 100 పక్క. నేనైతే ప్రభాస్ ఫ్యాన్. నేను 1000 రూపాయలు పెట్టి వచ్చాను. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అయితే మామూలు దోలు తీర్చింది. ఇంకా బాగుంది. సూపర్ సూపర్. ఇట్టు కొట్టాం, గుర్తుపెట్టుకో. మనకు భీమల నాయకులో చూపించింది అయితే జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఓజీలో చూపించింది ఇది ఫుల్ మీల్స్. మనం 1000 రూపీస్ టికెట్కి వర్త్. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం 1000 రూపాయలు పెట్టామనే దిగులు లేకుండా చాలా వర్త్ సినిమా. ఇది ఆ రేంజ్కి అమ్మాయికి అయితే వస్తుందని మేము అనుకుంటున్నాం. మీకు ఈ సినిమాలో నచ్చిన పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారిది? మాస్, ఫుల్ మాస్. మనం ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉంటుంది. ఏంటంటే ఆ కటన ఫైట్ సీక్వెన్స్ అవ్వండి, ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్. మన వీరసింహారెడ్డిలో బీజిఎం కన్నా ఇందులో ఇంటర్వ్యూలో కొట్టిన తమన్ గారు అయితే చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ తర్వాత మనకి సినిమాలో కనబడిన ఏకైక హీరో అయితే సుజిత్. పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకున్నామో అంతకు రెట్టింపు చూపించారు. తర్వాత తమన్ గారే. డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు మొనగాలు అనిపించుకున్నారు. మాస్ ఓవర్ మాస్. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? సాంగ్స్ అంటే మన స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోతుంటాయి. సీన్ తో వెళ్ళిపోతుంటాయి. సిచ్యువేషన్ తగ్గ మనకు సాంగ్స్ అవ్వలేదు. మెలోడీ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకు ఆ సీన్కి కనెక్ట్ అవుతుంది అంతవరకే. కానీ సాంగ్ గురించి మనం పక్కన పెడితే ఆ సీన్కి మెయిన్గా చెప్పాలనుకుంటే మనకి చైనీస్ జాపనీస్ ఫైట్స్ అన్నీ ఎలా ఉంటాయి అవి చాలా బాగున్నాయి. మనం ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత ఇది మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ OG2 OG2 పక్కా అది చించేసింది. మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే చెప్పకూడదు కానీ బెనిఫిట్స్ వల్ల రేపు వెళ్ళేవారు ఎలాగో చెప్తారు కానీ ఇది సాహోకు లింక్ ఉంది. అది ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇంకా రేపు ఇది చూసిన తర్వాత ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే మ్యూచువల్స్ ప్రభాస్కి పవన్ కళ్యాణ్ గారికి మ్యూచువల్స్ చాలామంది ఉన్నారు. సాహోకి లింక్ పెట్టాడు సుజిత్. ఇది ఇంకా తర్వాత ఏం చేస్తారు అనేది మనం ఓకే అందుంది. ఇది అది